రాయపర్తి మండలంలో మొదటి నుంచి కూడా మీకు తెలుసు, మీకు తెలుసు, మీ పిల్లలు తెలుసు, మీ నాయన తెలుసు, మీ తాతకు తెలుసు. ఎప్పుడు కూడా దయన్న అంటే మీ అందరూ తెలుసు, ఒక మంచి పేరు సంపాదించుకున్నా చెడ్డ పేరు సంపాదించుకోవాలి. మొన్న ఓడిపోయడానికి కారణం చాలా కారణాలు లేవు. 7 సార్లు గెలిచి ఊరికే ఈయన కొత్తలు వస్తే ఏమో చేస్తారని అనుకున్నాను, సంతోషమే. నేను కూడా బాధపడలేదు. ఒకసారి నా విలువ కూడా తెలియాలి. 10 మీద ఉంటే విలువ తెలియదు. 10 దిగిన తర్వాత ధైర్యంగా ఎట్లా ఉంటాడు అని తప్ప అర్థమైంది. ఏది ఏమైనా నేను రాయపట్లో ఒకటి కట్టించాను. అప్పుడు గుర్తులో లేదు, సంపాదించినప్పుడు అర్థమవుతున్నప్పుడు దీన్ని నన్ను ఎప్పుడు అంటే నేను 20 ఏళ్ళకి ఒకసారి వచ్చినా, మీకు గుర్తులో లేదు. 20 ఏళ్ళకి వచ్చిన నేను చూసిన దీని గురించి ఎప్పుడు లేదు, నాకు చెప్పలేదు. కానీ ఇంత అద్భుతమైంది మన పూర్వీకులు కట్టారు. దీన్ని బాగు చేసుకోవాలి. బాగు చేసుకోకపోతే మన అవసరం మంచి ఇంటింటికి ఏంటి. నేను రాజ్యసభ రవిచంద్ర ఉన్నాడు, దామోదర ఉన్నాడు. ఆ ఎంపీ ఫండ్స్ నుంచి కూడా నేను బద్దాడి మీకు ఎంత కావాలో నాకు ఇప్పించాను. బాటని కలెక్టర్ మంచి కలెక్టర్ ఉన్నది, మన వరంగల్ కలెక్టర్ అద్భుతమైన కలెక్టర్. మీరు అందరు కలిసి రండి, నేను కలెక్టర్ దగ్గర కలిసి పోదాం. పోయి దీని బాట గురించి కూడా తప్పకుండా దీని బాట ఉంటుంది. ఎందుకంటే ఇంకా అద్భుతంగా దాన్ని మీరు రాండి. ఈ 5-6 రోజుల తర్వాత మీరు రాండి. మన కలెక్టర్ దగ్గర కూర్చొని ఆర్టీఓలు ఎంఆర్ఓలు పిలిపించి సెటిల్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకుంటారు. రంజాన్ సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అనిపించి స్కూల్ ల్యాండ్ తీసుకొని బతుకున్నారు. అంటే ఆటో కార్మికులు, ఈ కార్మికులు, ఆ కార్మికులు, ఏదో చిన్న చిన్న పెద్ద ఎన్నో మన రాయపడుతూ లేదు, ఇలా వాస్తవం చెప్పాలి. కానీ మనసున్న వాళ్ళు ఎవరికి ద్రోహం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. ముస్లిం బిడ్డలే అనుకుంటారండి. ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయరు, మోసం చేయరు, అబద్ధాలు ఆడదు. నాకు తెలుసు, పోషణ అబద్ధం ఆడదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మోసం చేసిన పైకి వస్తా అంటాడు. మన కళ ఉంటారు, అర్థం చేయడం పైకి వస్తా అంటాడు. కానీ నేను ఇంత అల్లాను పూజిస్తా, నేను ఇంత భక్తుడు చేస్తా, నాకు ఎందుకు ఇంత తప్పు చేస్తానని అప్పుడప్పుడు మనసులో అనుకుంటున్నాను. వాడు అల్లాను పూజించాడు, వాడు తప్పులు చేసినప్పుడు పైకి వస్తా అంటాడు. కానీ ఒక్కరికి గుర్తు పెట్టుకోండి, నా అనుభవం మీద చెప్తున్నా, మనకి నష్టం జరగవచ్చు, మన పిల్లలు మంచుకుంటారు, మన పిల్లలు మంచుకుంటారు. అది గుర్తు పెట్టుకుంటారు. వాడు ద్రోహం చేసినప్పుడు వాడు ఉపయోగించుకుంటారు, మన పిల్లలు నాశనం. నేను అనుభవం మీద చెప్తున్నాను. దయచేసి మనం ఏదో కష్టాలల్లా ఇబ్బందులు ఉంటామని మనం అనుకో. వాళ్ళని మీద బచ్చాన్ని డబ్బులు తీసుకొస్తా, పెట్టుకోండి. నా చేతులు లేకుండా నాకు తెలిసిన రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు నాకు 2-3 కోట్లు ఇస్తున్నారు. మొన్న కోట్లు ఇచ్చిన, మళ్ళీ కోట్లు ఇస్తున్నారు. మీకు మొత్తం పెడతా, మీరు ముద్దాపడి అందరు కలిసి దీన్ని బాగు చేయండి. ఇది అద్భుతం అండి. దీన్ని మన శాశ్వతంగా మన పెద్దలు తయారు చేసింది. మనం దీన్ని వదిలిపెట్టాం. ఏంటంటే హైదరాబాద్ ఉన్నట్టున్నది కాదు. నేను హైదరాబాద్ పోయిన ఒకసారి, మన హైదరాబాద్ మీకు అవపడుతుంది, వరంగల్ కూడా లేదు. మండలం రావాలి, వాడికి వచ్చినట్టు మీకు తయారు చేయండి. దాన్ని బాగా తయారు చేయండి. దానికి ఎంతైనా నేను ముద్ర పడి చేస్తానంటాను కదా. నేను 10 మీద లేదు, ఎమ్మెల్యే లేదు, పేరు లేదు, అధికారులు లేదు. కానీ నా దోస్తులు రాజ్యసభ సభ్యులు చాలా మంది ఎంత అడుగుతారు ఇస్తారు. మీకోసం నేను చేస్తానంటున్నా, మీరు ముందర పడి చేయండి. అందరూ కలిసి కట్టుకోండి. రాజకీయాలతో సంబంధం లేదు. దయన్ అంటే మీ అందరికి అభిమానం. పార్టీ అని చూడదు ఇక్కడ. దయన్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉన్నది. దయచేసి మీరు ముందర పడి పని చేయండి. నేను తప్పకుండా మీకు నా సహకారం ఉంటుందని కూడా, మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలని, చల్లగా ఉండాలని భగవంతుని అల్లాహ్ కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు